ముఖ్య గమనిక. వీక్షక బంధువులందరికీ నమస్కారం. డాక్టర్ దేవిశ్రీ గురూజీ పేరుని, ఫోటోని వినియోగిస్తూ కొందరు ఫేక్ కంటెంట్ని రూపొందిస్తూ మాకు డబ్బు పంపిస్తే గురూజీతో నేరుగా మాట్లాడిస్తామంటూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి మోసాల్ని దయచేసి నమ్మకండి. డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారిని సంప్రదించాలనుకునేవారు బెంగళూరులో గల గురూజీ కార్యాలయానికి చెందిన 885677764444 లేదా 8867776333 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. ఇట్లు గురుతత్వం ఛానల్ యాజమాన్యం. సింహరాశి వారికి 2024 సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. సింహరాశి వారికి ఈ 2024 చాలా మంచిగా ఉంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు మీరు ఎన్ని కష్టపడ్డారో ఆ కష్టానికి ప్రతిఫలం ఈ సంవత్సరం ప్రాప్తిస్తుంది. మధ్యలో గురువు మంచిగా ఉన్న మధ్యలో గురు మార్పడి మరియు శని దృష్టి ఇవన్నీ మనం చూసేదైతే ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీకు. అంటే మనకి ఈ ఉద్యోగంలో ప్రెషర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వేరే ఉద్యోగానికి వెళ్దాము, కొత్త ఉద్యోగం చేద్దాము అని ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మంచి ఆపర్చునిటీస్ వస్తే వదులుకునేది వద్దు, కొత్త జాబ్స్ వస్తే ప్రయత్నించండి. ఇక ఉద్యోగమే లేదు, నేను బిజినెస్కి వెళ్ళిపోవాలా, లేదా గవర్నమెంట్ జాబ్స్కి ఏదైనా ప్రయత్నించాలా, ప్రైవేట్ సెక్టర్ జాబ్కే వెళ్ళాలా అనేవారు ఏదో ఒక ఉద్యోగం చేస్తే చాలు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే ప్రాప్తిస్తాయి. ఉద్యోగ భయం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేకుండా ఎక్కడైనా మనము ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోదాము, లేదా లాంగ్ లీవ్ తీసుకున్నాం, ఇలాంటి ఒత్తిడులు పరీక్షలు ఎక్కువ వస్తాయి. కానీ ఖచ్చితంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, విజయం మీదే అవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు మంచిగా కోచింగ్ తీసుకోండి. ఈ సంవత్సరం మీకు ఉద్యోగాలు ఏదైనా ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఉద్యోగంలో మీకు ఖచ్చితంగా ఉన్నత స్థానాన్ని అలంకరించే యోగం అయితే ఉంది. ఆ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది, కష్టపడండి. ఇక సింహరాశి వారు కుటుంబంలో కాస్త గొడవలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్య, తల్లి తండ్రి, పిల్లల మధ్య మనస్పర్ధాలు, కుటుంబ గొడవలు ఇలాంటివి సృష్టి అవుతూ ఉంటాయి. కొంచెం ప్రశాంతంగా ఉండడం, కోపం తగ్గించుకోవడం చాలా మంచిది అని నా అభిప్రాయం. మరియు దూరపు బంధువుల నుంచి కాస్త గొడవలు వస్తాయి అని ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మధ్యవర్తి పని చేయడం కానీ, ఎటువంటి వ్యవహారాల్లో కానీ మీరు తలదూర్చుకోకుండా మంచిగా ఉంటే శుభం జరుగుతుంది అని నా అభిప్రాయం. ఇక ఈ గ్రహాల ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరంలో దూరపు ప్రయాణాలు కలిసొస్తాయి. దూరపు ప్రయాణాలు, కొత్త వ్యాపారాలు కలిసొస్తాయి. మరియు మీరు ఏదైనా విదేశాల వెళ్ళి ఉద్యోగం చేయాలనే వారు కూడా ప్రయత్నించండి. గృహాలు నిర్మాణం చేసుకోవాలి అనుకునేవారు, నూతన గృహానికి వెళ్ళాలి అనుకునేవారు ప్రయత్నించండి, తప్పకుండా మీకు ఫలిస్తుంది. ఇక కుటుంబంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వివాహం అయిన వారు కాస్త చిన్న విషయాలకి మానసికంగా ఒత్తిడి తీసుకొని గొడవలు అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. దాని నుంచి వాద వివాదాలు ఎక్కువ పెట్టుకునేది వద్దు, సర్దుకుపోవడం చాలా మంచిది. మరియు ఈ సంవత్సరంలో విద్యార్థులకి అదృష్టమే, ఖచ్చితంగా బాగుంది. మీరు అనుకుంటే మీరు ఏదైనా సాధించగలరు. సింహరాశి విద్యార్థులు, మీరు విదేశీ యోగం ఉంది, మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అని ప్రయత్నించేవారు ప్రయత్నించండి, హార్డ్ వర్క్ చేయండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక గృహిణీయులు, ఇంట్లోనే ఉండి ఏదైనా వ్యాపారం చేసేవారు, హోమ్ మేకర్స్ అయి ఉండొచ్చు, వర్కింగ్ ఉమెన్ ఎవరైనా సరే, వీళ్ళకి కూడా ఈ సంవత్సరం అదృష్టమే ఉంది. మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. అయితే కొన్ని అపవాదాలు, అవమానాలు వచ్చి దానివల్ల మానసికంగా క్షోభ అనుభవిస్తారో అని ఉంది. దాని నుంచి చేసే పనిలో మరియు మీరు చేస్తున్న చోటు జాగ్రత్తగా ఉండండి. శత్రువుల వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అని ఉంది. పురుషులకైతే నమ్మక ద్రోహం వల్ల చాలా నష్టపోతారు అని ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 2024 సంవత్సరం సింహరాశి వారికి ఎటువంటి అపవాదాలు రాకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయినంత వరకు సింహరాశి వారు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అనుభవించాలంటే కాలభైరవుణ్ణి పూజించాలి. ఈ సంవత్సరంలో మీరు భైరవ ఆరాధన, కాలభైరవ అష్టకం
రోజు చదువుకోవడం, వారానికి ఒకసారినో ఎక్కడైనా శివాలయాల్లో కాలభైరవుడు ఉంటాడు, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, ఇటువంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది. కాలభైరవ పూజ లేదా కాలభైరవ అష్టకం చదువుకోవడం, కాలభైరవ దర్శనం మీకు ఈ సంవత్సరం అంతా అదృష్టంగా మార్చేస్తూ ఉంటుంది. తప్పకుండా కాలభైరవుని పూజించండి. సింహరాశి వారు అనుకున్న ప్రతిఫలాల్ని పొందవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.